అందమైన భర్త, మంచి పేరు, 10 లక్షలకు పైగా సంపాదన, కానీ నాకు ఇవేమి వద్దు అంటూ కండక్టర్ తో ఒక అమ్మాయి వెళ్ళిపోయింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి కేరళ ఫేమస్ యూట్యూబర్ అఖిల్ వైఫ్ మేఘా ఇన్సిడెంట్ ఇది. అఖిల్ వైఫ్ మేఘా ఇటీవల ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మొదట ఆమె కనిపించడం లేదని కంగారు పడి అఖిల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కానీ తీరా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే మిడ్ నైట్ లగేజ్ బ్యాగ్ తో వచ్చి ఒక వ్యక్తితో కలిసి కారు ఎక్కి వెళ్లిపోతున్న విజువల్స్ బయటపడ్డాయి. ఆ వ్యక్తి ఒక బస్ కండక్టర్ అని, కోర్సు చదువుకోవడానికి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మేఘకి అతనితో పరిచయం ఏర్పడిందని ప్రచారం జరుగుతుంది. ఈ విజువల్స్ చూసి ఎమోషనల్ అయిన అఖిల్ బేబీ సినిమాలోని లవ్ కొంతకాలమే బాగుంటుంది అనే డైలాగ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అది కాస్త క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. నెలకు లక్షల్లో సంపాదిస్తూ సినిమాల్లో ఆఫర్లు వస్తున్న భర్తను కాదని సాధారణ కండక్టర్ తో వెళ్లిపోవడం ఏంటని అఖిల్ ఫాలోవర్లు షాక్ అవుతున్నారు. వివాదం పెరిగాక మేఘా పేరుతో ఒక వీడియో బయటకు వచ్చింది. తప్పు నాది ఒక్కదాందే కాదు, అఖిల్ కి కూడా వేరే మహిళలతో సంబంధం ఉన్నాయి అంటూ ఫస్ట్ వీడియో పోస్ట్ చేసి కొన్ని గంటల తర్వాత ఆ వీడియోను డిలీట్ చేశారు. మరోవైపు అఖిల్ ఫ్రెండ్ బిగ్ బాస్ ఫేమ్ సాయి కృష్ణ రియాక్ట్ అవుతూ ఆమె వెళ్లిపోయింది నిజమే, కానీ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయొద్దని అఖిలే కోరాడు అని చెప్పారు. 2024లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు ఇలా విడిపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ కాలంలో బంధాలకు విలువే లేకుండా పోయిందని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి మొత్తానికి ఈ ఇన్సిడెంట్ పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.